శుభోదయము. శ్రీకాకుళం నేత్రాసనం యూట్యూబ్ వీక్షితులందరికీ పరిశుద్ధ యేసునాథుని యొక్క నామమున శుభాశిష్యులు. ప్రీతమ బాలబాలికలకు నా దీవెనలు. మరి ఈరోజు మనము అనుదిన ప్రార్థనలలో ప్రధానమైనటువంటిది విశ్వాస సంగ్రహము. దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. గత వారము మనము ఉత్తమ మనస్తాప జపము యొక్క అర్థాన్ని, దాని ఉపయోగాన్ని, దానిలో ఉన్నటువంటి ఇతరితర సత్యములను గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము విశ్వాస సంగ్రహము అంటే ఏమిటి, ముందుగా విశ్వాసం అంటే ఏమిటో దానిని గురించి బైబిల్ ఏమి చెప్తుందో విందాము. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనములో విశ్వాసాన్ని ఈ విధముగా భక్త పౌరుడు నిర్వచిస్తూ ఉన్నాడు. విశ్వసించుటయన మనము నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట అనేది విశ్వాసానికి నిర్వచనము. అయితే ముందుగా బాలబాలికలారా, ప్రీతమ బిడ్డలారా, ముందుగా విశ్వాసం అంటే ఏమిటో ఒక చిన్న సంఘటన ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు పునీత మదర్ తెరేసా గురించి. ఆమె నిర్మల హృదయ శరణాలయములో పనిచేస్తూ ఉన్నప్పుడు కలకత్తా నగరంలో ఆమె మీద పిల్లలను మతమార్పిడి చేస్తున్నారని అభియోగం మోపబడింది. ఆమెను కోర్టుకు పిలవడము జరిగింది. ఆ యొక్క న్యాయమూర్తి మదర్ తెరేసా గారిని, మీపై మోపబడిన ఈ అభియోగము నిజమేనా అని అడిగారు. మీరు అనాథ పిల్లలను మతమార్పిడి చేసి క్రైస్తవ మతంలోనికి చేరుస్తున్నారని వింటూ ఉన్నాము, అది నిజమేనా అని అడిగారు. అప్పుడు మదర్ తెరేసా కోర్టులోనే ఒక అనాథ పసిబిడ్డను తీసుకొని చేతులు పెట్టి చూపిస్తూ, ఈ బిడ్డకు నేను నా దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన మంచి విషయాలను ఇవ్వడంలో తప్పేమైనా ఉందా అని అడిగారు. నాకున్నటువంటి ప్రేమను, నా సహాయాన్ని, నా ఆదరణను, నా యొక్క భోజనాన్ని, నా జీవితములో నేను ఇష్టపడే వాటిని ఈ బిడ్డకి ఇవ్వడము తప్ప అని అడిగారు. అలాగనే నా జీవితంలో అతి ముఖ్యమైన, ఉత్తమమైన, మంచిది అయినటువంటి నా విశ్వాసాన్ని ఈ బిడ్డకి ఇవ్వడము నేరమా, ఇవ్వకూడదా అని అడిగారు. ఆ మాటలను విన్నటువంటి న్యాయమూర్తి వెంటనే మదర్ తెరేసా గారిని, ఆమె మీద ఉన్న అభియోగాలను కొట్టివేసి వెంటనే పంపివేశారు. ప్రీతమ బాలబాలికులారా, పెద్దలారా, పిన్నలారా, మనకు ఉన్నటువంటి అతి శ్రేష్టమైన, ఉత్తమమైన దేవుని అనుగ్రహము విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించడమే ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. మరి బైబిలులో మనము చూసినట్లయితే విశ్వాస సంగ్రహం గురించి కొన్ని వాక్యాలను విందాము. అసలు విశ్వాస సంగ్రహం అంటే ఏమిటి అని అడిగితే, విశ్వాస సంగ్రహాన్ని రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో ఇలా చెబుతూ ఉన్నారు. మీకు అప్పగింపబడిన బోధనలలోని సత్యములకు హృదయపూర్వకముగా విధేయించటే విశ్వాసము, లేకపోతే విశ్వాస సంగ్రహం అని దాని అర్థము. వేరొక చోట మరలా
1వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 15వ అధ్యాయం 1వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. మేము బోధించినది, మీరు గ్రహించినది, మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చిన జ్ఞానమే ఈ విశ్వాస సంగ్రహం అని అర్థము. పై వచనముల ప్రకారము ఆదిమ సంఘములో నూతన విశ్వాసులు జ్ఞానస్నానం పొందేటప్పుడు ఉపయోగించే చాలా ముఖ్యమైన విశ్వాస ప్రమాణమే ఈ విశ్వాస సంగ్రహము. అయితే మనకు 2 విధములైనటువంటి విశ్వాస సంగ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది అపోస్తుల విశ్వాస సంగ్రహము, రెండవది నిషేయ విశ్వాస సంగ్రహము. అయితే మొదటి అపోస్తుల విశ్వాస సంగ్రహం గురించి ముందుగా మాట్లాడుకుందాము. వేద గ్రంథములోని అనేక లేఖనములు మరియు అపోస్తుల బోధనల సమగ్ర సారాంశమే ఈ విశ్వాస సంగ్రహము. అందుకనే మనము అపోస్తుల విశ్వాస సంగ్రహాన్ని మనం జపించేటప్పుడు ఈ విధముగా మనం చెప్తూ ఉంటాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించేవారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్ అని మనము చెప్తూ ఉంటాము. ఈ యొక్క విశ్వాస సంగ్రహంలో మనం చూసినట్లయితే 12 ప్రధానమైన వేద సత్యములు ఉన్నాయి. ఈ విశ్వాస జపము మొదటిసారిగా ఇటలీ దేశములో గల మిలాన్ నగరములో 390వ సంవత్సరములో జరిగిన సమావేశములో ఆనాటి జగద్గురువులైన సిరీసియస్ గారికి పునీత అంబ్రోస్ గారు వ్రాసిన లేఖలో కనిపిస్తుంది. ఆనాడు దీనిని జ్ఞానస్నానములో ఒక అంతర్భాగముగా ఉపయోగించేవారని తెలుస్తున్నది. దీనిలోని 12 సత్యములు ఒక్కొక్క దానిని ఒక్కొక్క అపోస్తులుడు సమకూర్చినట్లుగా తెలియనగును. దీనిని త్రైత్వైక విశ్వాస సంగ్రహమని కూడా అంటారు. ఇందులో గల 12 వేద సత్యములను ప్రతి క్రైస్తవుడు నమ్మి రక్షణ పొందాలని శ్రీ సభ ఉద్దేశము. అయితే దీనిలో క్రీస్తు యొక్క దైవత్వమును గురించి కానీ పవిత్రాత్మ యొక్క దైవత్వమును గురించి కానీ ప్రస్తావన లేకపోవడము మనకు విచారింపవలసిన విషయము. ఎందుకంటే మనము ఆ పరలోకమును భూలోకమును సృష్టించననే పదాన్ని, ఆ వాక్యాన్ని మొదట్లో ఈ విశ్వాస సంగ్రహములో ఉండేది కాదు. 7వ శతాబ్దంలోనే దీన్ని చేర్చబడిందని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధముగా మనము 12 వేద సత్యములను గురించి ముచ్చరించుకున్నట్లయితే, వాటి అర్థాన్ని పరమార్థాన్ని గుర్తించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే క్రైస్తవ జీవితానికి మనము చాలా ఉదాత్తముగా మరియు భక్తివంతముగా అర్థవంతముగా జీవించటానికి ఉపయోగపడుతున్నాయి. మరి రెండవది మనం చూస్తూ ఉన్నాము, అదే నిషేయ విశ్వాస సంగ్రహం గురించి. దీనిని ప్రతి ఆదివారము మనము దివ్య పూజ విశ్వాస ప్రకటనగా చెప్పుకుంటూ ఉంటాము. దీని సూత్రీకరించబడిన విధానమును గమనిద్దాము.
ఆదిమ శ్రీ సభలో ఎదురయ్యే అనేక దబ్బర సిద్ధాంతాలకు వ్యతిరేకముగా రూపుదిద్దుకున్న రూపమే ఈ విశ్వాస సంగ్రహము. మొదటి శతాబ్దము నుండి క్రైస్తవులు క్రీస్తు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు నమ్మి తమ విశ్వాసాన్ని ప్రకటించే భాష కోసము ఎదురు చూశారు. ఆనాడు ఆదిమ సంఘము ఎదుర్కొన్న అనేక వివాదములకు వ్యతిరేకముగా రూపుదిద్దుకున్న సత్య సంగ్రహమే ఈ విశ్వాస సంగ్రహము. అయితే ప్రీతమ బాలబాలికులారా, ఈ నీషియా విశ్వాస సంగ్రహము రూపుదిద్దుకోవటానికి ఆనాడు శ్రీ సభ ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క వితండ వాదాలేమిటో, దబ్బర సిద్ధాంతాలు ఏమిటో ఒకసారి ముచ్చటించుకుందాము. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము, డోసెటిస్ లేపిన డోసెటిజం అన్నటువంటి ఒక సిద్ధాంతము. ఇది దబ్బర సిద్ధాంతము. వీరి వాదన ప్రకారము యేసువు నిజముగానే దేవుడు, కానీ యేసు ధరించిన దేహము, భౌతిక రూపము అది నిజమైనది కాదని, ఊహాజనితమైనదని బోధించడము ప్రారంభించారు. అంటే యేసుకు నిజమైన శరీరము లేదని, మానవుడు కాదని వారు భావించారు. అందువలన ఆయనకు నిజమైన శరీరము, మానవ శరీరము లేదు కాబట్టి ఆయన పడినటువంటి శ్రమలు, బాధలు, మరణము అన్నీ అవాస్తవాలని భావించారు, వాదించారు. తరువాత కాలంలో మనం చూసినట్లయితే ఇంకొక ప్రక్క ఎబియోనైట్స్ అనే దబ్బర సిద్ధాంతమును ప్రబలము చేస్తున్నటువంటి వారు యేసువు కేవలం మానవుడు మాత్రమే కానీ దేవుడు కాదని, అతని యొక్క ఆరంభము, దైవత్వపు ఆరంభము అనాది అయినది కాదని, కేవలము ఆయన దేవుడు ఎప్పుడయ్యాడంటే మానవునిగా పుట్టి మానవునిగా జీవించి జ్ఞానస్నానం పొందేటప్పుడు అతడు దైవ స్వరూపుడయ్యాడని వీరు వాదించడం ప్రారంభించారు. అయితే ఈ విధముగా రకరకాలైనటువంటి వితంట వాదాలతో శ్రీసభ చాలా వారిపైన చాలా యుద్ధమే చేసింది. ఆ దబ్బర సిద్ధాంతాలన్నిటికీ వ్యతిరేకముగా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఒక నిజమైనటువంటి సత్య ఆవిష్కరణము జరిగింది. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఆరియుస్ అన్నటువంటి అలెగ్జాండ్రియా నగరము నుండి వచ్చినటువంటి ఒక ప్రసిద్ధ గురువు లేపినటువంటి వేరొక దబ్బర సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకుందాము. అతని ప్రకారం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు సృష్టిలో ప్రథమ సృష్టిగా యేసును కలిగించాడని ప్రకటించడం మొదలుపెట్టారు. అంటే సృష్టి చేసిన తర్వాత, సృష్టికి ముందు ప్రథమ సృష్టిగా, అంటే సృష్టిలో ప్రథముడుగా యేసును దేవుడు చేశాడని, అతని యొక్క జన్మము అనాది నుండి లేదని, అనాది నుండి ఆయనకి దేవునితో సంబంధము లేదని వాదించాడు. యేసువు సృష్టిలో ప్రథముడని, కావున అతడు దేవుడు కాదని బోధించాడు. అనేక మంది అతనిని అనుసరించారు. ఈ విధముగా శ్రీసభలో అల్లుకొల్లాలము ప్రారంభమయ్యింది. ఆ సందర్భమున శ్రీసభ అనేక మంది పీఠాధిపతులను సమావేశపరిచి వారి వాదనలను వినిపించటానికి ఆనాడు రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి నీషే అన్నటువంటి నగరములో ఒక సమావేశాన్ని ఏర్పరిచారు 325వ సంవత్సరములో. అందులో యేసుక్రీస్తు యొక్క దైవత్వమును గురించి వారు ఉద్ఘాటిస్తూ ఆరియుస్ రేపినటువంటి ఆయన దబ్బర సిద్ధాంతాలకు వ్యతిరేకముగా యేసుక్రీస్తు యొక్క ప్రారంభం అతి పురాతనమైనదని, అనాది నుండి కూడా ఆయన దేవునితో ఉన్నాడని, కేవలము అతడు దేవుని యొక్క సృష్టి కాదని చెప్పడం ప్రారంభించారు. ఆ విధముగా ప్రారంభించి ఆ యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పారు యేసుక్రీస్తుని గురించి. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. జన్మించిన వాడు
సృష్టింపబడినవాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు అని ఉద్బోధించిన. మరలా 381వ సంవత్సరములో పీఠాధిపతులు సమావేశమై పవిత్రాత్మ దైవత్వమును గురించి ముచ్చటిస్తూ అతడు దేవుడని, పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నామని ప్రకటించారు. ఈ విధముగా క్రీస్తు యొక్క దైవత్వము, పవిత్రాత్మ యొక్క దైవత్వము రెండింటినీ కూడా ఆ రెండు మహాసభలలో శ్రీసభ బోధించి ఆనాటి దబ్బర సిద్ధాంతాలన్నింటినీ వారు ఏం చేశారు? ఖండించారు. ఈ విధముగా అనేక దబ్బర సిద్ధాంతాలకు వ్యతిరేకముగా ప్రకటింపబడినటువంటి సత్యముల సమూహమే నేషియా విశ్వాస ప్రమాణ సంగ్రహం. మరి మనం చూసినట్లయితే మన క్రైస్తవ జీవితంలో మనం విశ్వసించవలసిన ప్రధాన సత్యములన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనకు అందించింది శ్రీసభ. అందుకనే మనము అడుగుతూ ఉంటాము ఒక్కొక్కసారి, ఏమని? ప్రధాన సత్యములు అనగా ఆ ప్రధాన సత్యములు ఎన్ని అని. 4. ఒకటి మనం చూసినట్లయితే ఒకటేమిటి? ఒకే సర్వేశ్వరుడు ఉన్నాడు. రెండవది, ఒకే సర్వేశ్వరుని యందు పిత, పుత్ర, పవిత్రాత్మను 3 వ్యక్తులు ఉన్నారని. మూడవది, పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారమెత్తి మనుషులను రక్షించనని. నాలుగవది, సర్వేశ్వరుడు పుణ్యాత్ములకు మోక్షము, పాపాత్ములకు నరకము దయచేయనని ప్రధానమైనటువంటి 4 ప్రధాన సత్యములుగా శ్రీసభ మనకు బోధిస్తున్నది. అయితే ఈ 4 ప్రధానమైన వేద సత్యాలలో ఏ ఒక్కదానినైనా మనం విశ్వసించకపోతే మోక్షము చేరగలమా అంటే చేరలేము. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి వేద సత్యములను మనం విశ్వసించాలని ఈ విశ్వాస సంగ్రహము మనకు నేర్పిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చూద్దాం, ఎంత ప్రాధాన్యము కలిగినటువంటి విశ్వాస సంగ్రహములు మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రధానమైనటువంటి ఈ యొక్క విశ్వాస సంగ్రహములో శ్రీసభ జీవనాడి, కేంద్ర బిందువు, మరియు మనం అంటాము ద సమ్మిట్ అండ్ సోర్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అంటే క్రైస్తవ జీవితానికి మూలము, మొకటమైనటువంటి దివ్య సత్ప్రసాద ప్రస్థానం లేకపోవడము చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు మరి ఈ విశ్వాస సంగ్రహంలో దివ్య సత్ప్రసాద ప్రస్తావన లేదు అని అడిగితే, మొదటగా మనము దానికి సమాధానము ఏంటంటే, విశ్వాస సంగ్రహము అంతా కూడా త్రిత్వైక దేవుని యొక్క త్రిత్వైక దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించడం. అది త్రిత్వం మీద ఆధారపడి నిర్మితమైనటువంటి సత్యముల సమూహము. మనము దివ్య సత్ప్రసాదము స్వీకరించేటప్పుడు కూడా ఆ సత్ప్రసాదము స్వీకరణ ద్వారా మనము త్రిత్వైక్యముతో, అంటే త్రిత్వైక దేవునితో మనం ఏమవుతున్నాము? ఐక్యత చెందుతూ ఉన్నాము. అంటే దివ్య సత్ప్రసాద స్వీకరణము ద్వారా ఆ త్రిత్వైక దేవుణ్ణి మనము లోనికి స్వీకరించి ఆయనతో మమేకమవుతున్నామని అర్థము. అందుకనే ఆ త్రిత్వైక విశ్వాస సంగ్రహములో దీని ప్రస్తావన చేయలేదు. తర్వాత రెండవ కారణం ఏమిటంటే, ఆనాడు సత్ప్రసాదములో యేసుక్రీస్తు నిజముగా ఉన్నాడు, ఆయన ప్రత్యక్షత ఉనికిని గురించి ఏ విధమైనటువంటి వివాదము రాలేదు. అంటే అందరూ కూడా ఆ సత్యాన్ని నమ్మారు. దాని మీద ఎవరూ కూడా వ్యతిరేక్తమైనటువంటి వాదనలు చేయలేదు. అందుకనే దాని ప్రస్తావన విశ్వాస సంగ్రహంలో రాలేదని మనం నమ్మాలి. మనము విశ్వాస సంగ్రహం చెప్పేటప్పుడు దానిని ప్రార్థనగా మాత్రమే కాకుండా విశ్వసించే సత్యములను మనము వెల్లివేస్తూ దాన్ని విశ్వసిస్తూ తదనుగుణముగా మన విశ్వాసాన్ని
మన భక్తి జీవితాన్ని త్రిత్వైక దేవునిపై ఆధారపడి జీవించాలని ఈ విశ్వాస సంగ్రహము మనకు నేర్పిస్తున్నది. తర్వాత మనం ఈ విశ్వాస సంగ్రహములోని ఈ 12 వేద సత్యములను విడివిడిగా విడమరిచి చెప్పుకున్నట్లయితే ఎంతో సమయం కావాలి. దాని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకొని విశ్వసించడానికి ప్రయత్నము చేద్దాము, ప్రార్థన చేద్దాము. విశ్వాసో రక్షిత రక్షః. విశ్వాసాన్ని కాపాడుకోండి, ఆ విశ్వాసమే మిమ్మును రక్షించును. తదస్తు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.